పల్నాడు జిల్లా గామలపాడు గ్రామంలో పల్నాటి వీరవనిత నాగమ్మ నిర్వహించిన దేవాలయం వద్ద 11 కోట్ల వ్యయంతో మహాశైవ క్షేత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఈ మహాశైవ క్షేత్రంలో భాగంగా వేద పాఠశాల, పల్నాడు చరిత్ర మ్యూజియం, రుద్రాశ్రమం, గోశాల, వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపాన్ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. పల్నాటి చరిత్రను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. గురజాల మాచర్ల నియోజకవర్గాల ప్రజలు తమ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించేందుకు దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. పల్నాటి చరిత్ర పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నామని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. గ్రామంలో 11వ శతాబ్దంలో నాయకురాలు నాగమ్మ చెన్నమల్లికేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆ తదుపరి శిథిలావస్థలో చేరినటువంటి దేవాలయాన్ని ఇటీవలనే జీర్ణోద్ధరణ చేయటం జరిగింది. ఈ ప్రాంతానికి మొత్తంగా పల్నాడు నాయకురాల నాగంగా పేరు పెట్టడం జరిగింది. ఈ ప్రాంగణాన్ని ఓ శివక్షేత్రంగా తయారు చేయాలా, అదేవిధంగా పల్నాడుకు సంబంధించిన ప్రాచుర్యాన్ని, పల్నాడుకు సంబంధించిన ప్రాముఖ్యతను సభ్య సమాజానికి నలుమూలలో తెలియజేయాలన్న కాల సంకల్పంతోనే కొన్ని సంవత్సరాల నుండి కూడా ఈ సంకల్పంతో అనేక మంది కూడా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కార్యరూపం దాల్చుతుంది, ఇప్పుడు మొదలవుతుంది మొత్తం కూడా. అందులో భాగంగానే ఈ సమావేశంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ శివక్షేత్రంలో ప్రధానంగా దాదాపుగా 11 కోట్లతోని రాజరాజేశ్వరి స్వామి సమేత రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మాణాలు అనేక ఉన్నాయి. కాబట్టి ఇవి మొత్తంగా తీసుకొని కూడా ఈ ప్రాంతాన్ని ఒక టూరిజంగా డెవలప్ చేయాలి. అంటే చరిత్ర పరిరక్షించతో పాటు కూడా ఆ చరిత్ర ద్వారా పరిరక్షించడం ఒక టూరిజం కనుక మనం డెవలప్ చేయగలిగితే ఈ ప్రాంత ప్రజానీకానికి సంబంధించి కూడా ఉపాధి కల్పించే పరిస్థితులు కూడా ఏర్పడుతున్న ఒక టూరిజంగా డెవలప్ చేయాలనుకుంటే ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. నా ఉద్దేశం ఒకటే, ఈ కమిటీ యొక్క ఉద్దేశం కానీ పెద్దల యొక్క ఉద్దేశం తప్పనిసరి కూడా పల్నాడు ప్రాంతంలో పల్నాడు జిల్లాకు సంబంధించినట్టుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కమ్మంటారు. ఇక్కడ డబ్బుగా ప్రధానం కాదు, ఎంత ఇచ్చామని ప్రధానం కాదు. ఇది మేము కట్టా ఈ శివక్షేత్రం పల్నాడు ప్రాంతానికి సంబంధించిన శివక్షేత్రం.